కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైందిగా. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? ఆల్మోస్ట్ అంతా ఎక్కువ బాగాలేదండి. ఎందుకంటారు? అంటే మాకు సాటిస్ఫై అవ్వడం లేదు. దేని గురించి అసలు ఈ గవర్నమెంట్ బాలే అని చెప్పేసి అంటారు. చాలా మంది వరకు బాగుందని చెప్పేసి అంటారు కదా. అంటే ఇంకా పథకాలు అవి ఇవి అంటున్నారు కదా, ఇంకా ఎక్కువ అమలు రాలేదు. మాకు ఇంకా అంగన్వాడీకి పర్మనెంట్ చేస్తే బాగుందంటాం. అప్పుడు మాకు అంగన్వాడీకి చాలా చేసేస్తున్నారు సార్. మాకు ఎలక్షన్ కన్నా ముందు 18,000 అట్లాంటి సాలరీస్ పెంచుతా అన్నారు. కానీ ఇప్పుడు 100 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు మాది ఏం రాలేదు. ఇంకా మా అంగన్వాడీ సెంటర్లో సీసీ కెమెరాస్ అవి ఇవి పెడతా అంటున్నారు. దానికి బడ్జెట్ సీసీ కెమెరాస్ పెట్టడానికి బడ్జెట్ ఉందంట. మాకు సాలరీస్ పెంచడానికి బడ్జెట్ లేదు, మాకు రెంట్ వేయడానికి బడ్జెట్ లేదంట వాళ్ళ దగ్గర. మరి ఇంతకు ముందుకున్న ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పేసి అనుకుంటారా, లేకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుందని చెప్పేసి అనుకుంటారా? ఇంతకున్న ప్రభుత్వమే బాగుండే సార్. అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది సికింద్రాబాద్ కిందకి వస్తాయి కదా, మీరు ఎవరు కోట్ వేస్తారన్న? మేము తెలంగాణ బీఆర్ఎస్ కోట్ వేస్తారు. తెలంగాణ ఎందుకు అట్లా అంటావు అన్న? మాకు ఆయన ఆదుకుంటూ మాకు అన్ని చేసి ఇప్పుడు మీది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది కానీ లోక్సభ ఎన్నికలు. సికింద్రాబాద్ కాన్స్టెన్సీకి వస్తుంది. ఇక్కడ ఎవరు గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి అనుకుంటారు? కిషన్ రెడ్డి పక్కన పక్కా కిషన్ రెడ్డి. ఎందుకు అట్లా అంటారు? అంటే బీజేపీలో జర పని మంచిగా అవుతుంది, కిషన్ రెడ్డి వస్తే పని అవుతుంది. అన్ని గడబడులు అవి పెద్దగా అయిపోతున్నాయి. ఈ లోలన్న ఒకళ్ళు ఉంటే అది కూల్ అవుతుంది అంతా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి చాలా వరకు అంటారు కదా. కాంగ్రెస్ బేకార్, కాంగ్రెస్ బీజేపీ గుడ్. మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి కదా, 17 స్థానాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు వస్తుందన్న? బీజేపీ దగ్గర దగ్గర 15 వస్తాయి. 15లో ఒక 2-3 పోతాయి అంతే, తక్కువ అయితే వస్తాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏందన్నా? బీఆర్ఎస్ కు అసలు లేనే లేదంటున్నావు. బీఆర్ఎస్ లేదే లేదు ఇక, నామనిషానే లేదు ఇక. ఎందుకంటున్నావు అన్న? అంటే ఇక ఏం పనులు అవుతున్నాయి, ఏం సరిగా పనులు అయితే లేవు. వీళ్ళలో వీళ్ళకి అయిపోయినాయి, ఏం పనులు లేవు, ఏం లేవు. 10 సంవత్సరాలు పాలించినప్పుడు 10 సంవత్సరాల్లో చాలా వరకు డెవలప్ చేసిండు కదా. అది మీరు లేదని చెప్పేసి. అది ఉన్నోళ్ళకి ఇచ్చిండు, లేనోళ్ళకి అయితే ఏమి ఇవ్వలేడు. లేనోళ్ళకి లేనోళ్ళకి అయితే ఏమి ఇవ్వలే. ఉన్నోళ్ళకి ఇచ్చిండు, అంత మంచిగా ఉన్నోళ్ళకి ఇచ్చిండు, లేనోళ్ళకి అయితే ఏమి ఇవ్వలే. రేవంత్ రెడ్డి పాలనలో ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు వచ్చింది 3 నెలలు అయింది. ఏం పాలన అనిపిస్తుంది? గ్యాస్ ఇచ్చిండు అని చెప్పిండు, కానీ ఎక్కడ ఇస్తుండో ఎవరికి ఇస్తుండో ఇప్పటిదాకా ఇచ్చిండని అదే నడుస్తుంది, కానీ ఎవరికి ఇస్తుండో ఏడ ఏది లేదు. అది బస్సు ఫ్రీ అని చేసిండు, అదే పెద్ద ఆడవాళ్ళకంతా పీకులాట పెట్టించిండు. అదే ఒకటి. మరి ఇంకొకటి ఏంటంటే రాజ్య బీమా కూడా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు, ఈయన వాళ్ళకి ఇంకా పడలేదని మొత్తుకుంటారు వాళ్ళు కూడా. ఏం అంత చేసిండు, మరి వచ్చేసరిగానే చేస్తాడు మంచిగా, అప్పుడు తెలుస్తుంది అంతే.